గురజాల జగన్మోహన్ గారికి ఓటు వేసి మా మహిళలందరూ గెలిపించుకుంటాము. అలాగనే ఎంపీ ప్రసాద్ గారిని కూడా గెలిపించుకుంటామని మీ మహిళలందరూ ఒకే ఇదిగా కోరుకుని అందరూ మహిళలందరూ కలిసి ఈరోజు వచ్చాము. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ప్రోగ్రాము. ఇంకా 2024లో తప్పకుండా మా సీఎంని చంద్రబాబు నాయుడు చేసి ఆయన కూర్చోబెట్టామని మేము అందరికీ హామీ ఇస్తున్నాము. జై మహిళా వేది మేమందరూ ఒక ప్రోగ్రాం పెట్టుకుని చాలా మహిళలందరూ కలిసి మేము ప్రోగ్రాం పెట్టాము. 2014లో మా చంద్రబాబు నాయుడు ఆయన ఎన్నో మహిళల కోసము ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చినారు. అదే కాకుండా సబ్సిడీ లోన్ అంతా పెట్టారు. టైలర్ మిషన్ అంతా ఇచ్చినారు. మాకు పసుపు కుటుంబం కింద 20,000 వేసినారు. ప్రతి మహిళలకు 20,000 వేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి కానీ ఇంతవరకు ఎవరికి ఒక్క పైసా ఇవ్వకుండా చాలా మంది మహిళా డాక్రా గ్రూపులంతా డబ్బులంతా దోచుకున్నాడు. ఒక్క ఛాన్స్ అడిగి ఈ రోజు మహిళలంతా చాలా హుషారయ్యి ఇంకా మీదట జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు కూడా పడదని మేము హామీ ఇస్తున్నాము. అదే మా చంద్రబాబు నాయుడిని మే 13వ తారీఖు ఆయన గెలిపించుకుంటామని మేము కోరుకుంటాము. జై తెలుగుదేశం. చిత్తూరు మహిళ 39వ డివిజన్ ఎస్ కార్పొరేట్ నియోజకవర్గ అధ్యక్షురాలు. బలంగా చెప్పాలి సౌండ్. అందరూ అలసిపోయి ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ప్రజల్లో చాలా మంది మార్పు అనేది వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు 13వ తేదీ వస్తుందా మనం ఓటేద్దాం అనేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మాట్లాడకపోతే వాళ్ళు భయాందోళనకి గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మీటింగ్లంతా కూడా రానికుండా ఫోన్లు చేసి దౌర్జన్యం చేస్తారు. ఈ రకంగా జనాల్ని ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా మహిళలందరూ వస్తానే ఉన్నారు. దేనికి భయపడట్లేదు. కాబట్టి దీంట్లో ఈ రోజు చూసిన ఈ మీటింగ్ లోనే తెలుస్తాను అందరూ కూడా ఎంత సంతోషంగా వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు వస్తే మనకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళ కూడా గడప తొక్కి బయట రావడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఇక్కడ గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యే అవుతారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ప్రసాద్ రావు గారు కూడా గెలుస్తారు. కాబట్టి తొందరలోనే తెలుగుదేశం పార్టీ అనేది వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని మేమందరం ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో జరిగిన నారీ బేరింగ్ కార్యక్రమంలో కూడా అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేమందరం కూడా గమనించింది ఒకటే, మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. రాబోయే తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసిన మినీ మేనిఫెస్టో కూడా అందరినీ కూడా చాలా వరకు సంతోషపరిచేలాగా ప్రతి కుటుంబానికి చేదోడు వాడోడుగా ఉండేలాగా కూడా మా చంద్రబాబు నాయుడు గారు పెట్టినవన్నీ కూడా చాలా బాగున్న పథకాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఒకటే, మనం గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, మహిళలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, ప్రతి ఒక్క అన్ని విషయాల్లో అభివృద్ధి అనేది ఉండేది. ఈ 5 ఏళ్ల పాటు అభివృద్ధిలో చిన్న స్థానానికి వెళ్ళిపోయాం. మళ్ళీ ఆ అభివృద్ధి తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే మన చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థి అయిన గురజాల జగన్మోహన్ గారికి, అలాగే ఎంపీ అభ్యర్థి గారైన ప్రసాద్ రావు గారిని మనం అత్యధిక మెజారిటీతో కూడా గెలుపుకోవాల్సిన తరుణం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకే వేయాలని కూడా కోరుకుంటున్నాం. మన చిత్తూరు జిల్లా పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మహిళా బేరీ అనే కార్యక్రమం జరిగింది. మహిళలందరినీ చిత్తూరు టౌన్లో ఉన్న, రూరల్లో ఉన్న, చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న మహిళలందరినీ ఒక చోట చేర్చి మహిళల గురించి, వాళ్ళకి చేసే అభివృద్ధి గురించి ఈనాడు మన గురజాల జగన్మోహన్ నాయుడు గారు ప్రసంగించారు. తర్వాత మన ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ అన్న గారు ప్రసంగించారు. వాళ్ళకి చేసే అభివృద్ధి, వాళ్ళకి వీళ్ళు చేసే సంక్షేమం గురించి,
అన్ని వివరంగా వివరించారు. మహిళలు చాలా సంతోషంగా ఇటువంటి నాయకుడు ఉంటేనే మనకు చిత్తూరు అభివృద్ధి జరుగుతుందని చాలా సంతోషంగా తిరిగి వెళ్ళారు. ఎందుకు సంతోషంగా తిరిగి వెళ్ళారంటే మన గురజాల అన్నయ్య గారు అతను చేసిన ప్రోత్బలంతో అతను చేసిన ప్రోత్సాహం అభివృద్ధి అంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరికి కానీ చిత్తూరు నియోజకవర్గంలో వాళ్ళ కష్టం అనుసరించి వాళ్ళకి ఏం సహాయం చేయాలనేది చేశారు. ముందుగానే అతనికి సీట్ రాక ముందుగానే చేశారు. అలాగే మన దగ్గుమల్ల ప్రసాదరావు గారు కూడా చాలా మంచి వ్యక్తి. అతనికి కూడా ఒక ఓటు వేసి మన గురజాల అన్నయ్య కూడా ఒక ఓటు వేసి ఇద్దరిని గెలిపించి పైన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రతి మహిళ మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ దీవెనలను అందించి వాళ్ళిద్దరికీ ఘన విజయంతో గెలవాలని అందరూ కోరుకుంటూ మనస్తృప్తిగా ఈనాడు ఇంటికి వెళ్ళారు. మరి చిత్తూరు జిల్లాలో మహిళా బేరీ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. మరి చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు మహిళలందరూ ఇంత చక్కగా ముందుకు వచ్చారంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళు పడిన ఇబ్బందులు కూడా ఒకటిగా గుర్తించవచ్చు. అదేవిధంగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మహిళలకి మంచి అవకాశాలు కల్పించారు. ఫస్ట్ రిజర్వేషన్లో రావటం కూడా అప్పుడే, మరి మేమంతా కూడా అప్పుడు ఎంపీపీలు అవ్వడం కూడా నందమూరి తారక రామారావు గారి దానిలోనే. అదేవిధంగా మన జిల్లాకి తీసుకుంటే ఉమ్మడి జిల్లాలో ఆ రోజు తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయం పెడుతూ మహిళా ప్రాంగణం, దాని తర్వాత మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించడం, దాని తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకేసి మహిళలందరూ ఇంకా కొంచెం ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో డోక్రా గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వెలుగు అనేది కొత్త కార్యక్రమం 99లో తీసుకొచ్చారు. ఆ వెలుగులో కూడా ఏమంటే దీపం పథకం కింద గ్యాస్ పంపిణీ చేయడం జరిగింది. మరి అప్పుడు గ్యాస్ ఇచ్చినప్పుడు కూడా అపోజిషన్ వాళ్ళు ఇంత డబ్బులు ఇచ్చేస్తున్నారంటే మరి ఉమ్మడి కుటుంబాలు వెళ్ళిపోయింది. చిన్న కుటుంబాలు అయినప్పుడు వాళ్ళు అన్ని పనులు చేసుకుని పొలాలకు వెళ్తాం ఇబ్బంది అవుతుంది. అదే కాకుండా అడవులన్నీ ఎక్కువ కొట్టేస్తున్నారు పొయ్యిల గురించి అనేసరి. మరి అడవులన్నీ తగ్గిపోతే మరి వర్షపాతం తగ్గుతుంది, మరి వాతావరణం వేడి ఎక్కువ అవుతుంది. అవన్నీ ఆలోచించే మరి ఆ రోజు పెట్టడం జరిగింది. తర్వాత మరి చదువుకున్న విద్యార్థులకు కూడా మరి నిరుద్యోగ వృత్తిని అప్పుడే ఏర్పాటు చేశారు. 3,000 రూపాయలు అంటే ఏదైనా అప్లికేషన్లు వేయాలంటే ఇంట్లో వాళ్ళని అడిగే అవసరం లేకోకుండా వాళ్ళకై వాళ్ళు అప్లికేషన్లు వేసుకునేసి ఏదైనా ఉద్యోగాలకి పెట్టుకోవాలంటే ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ మనకి పల్ప్ ఇండస్ట్రీస్ కూడా చాలా రావటం కూడా జరిగింది. ఆ రోజు జైనాళ్ళకి మరి అంత ల్యాండ్ మనం ఇవ్వబట్టే వాళ్ళు ఇక్కడ 2 యూనిట్లు గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో పెట్టడం జరిగింది. మరి దాని తర్వాత మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు గుడిపాల మండలంలో పాలిటెక్నిక్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ కాలేజీకి కూడా మరి స్టోన్ వేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడున్న పార్లమెంట్ అభ్యర్థి ప్రసాదరావు గారు కానివ్వండి, మన గురజాల జగన్మోహన్ గారు కూడా దాన్ని మళ్ళా మనకి అగ్రికల్చర్, ఎందుకంటే మన చిత్తూరు జిల్లా ఎక్కువగా అగ్రికల్చర్ మీదనే ఉంది మనకి. అదేవిధంగా డైరీ అంటే అగ్రికల్చర్ ఉంటేనే డైరీ కూడా మనకు సాగుతుంది. ఈరోజు మరి చాలామంది కూడా ఈ డైరీ ద్వారానే మరి ముందుకు వస్తున్నారు కాబట్టి అది కూడా ఏర్పాటు చేస్తారు. మరి ఇద్దరు మంచి అభ్యర్థులు అన్న ఉద్దేశంతోనే ఈరోజు మరి మహిళలు ఇంతమంది రావడం జరిగింది. మరి మా మహిళలందరూ కూడా ఖచ్చితంగా 2 ఓట్లు సైకిల్కి వేయటమే కాకుండా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరి ద్వారా కూడా వేయించేదానికి కూడా సిద్ధంగా ఉంది.